చూడండి, ఇప్పుడు నేను పొట్టు పెసరపప్పుతోను పొంగల్ చేసానమాట. దాని రెసిపీ మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని 1 కప్పు పెసరపప్పు, పొట్టు పెసరపప్పు, అరకప్పు బియ్యము, కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని ఒక గరిటెడు నెయ్యి ఆ ప్యాన్లో వేసి కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం తురుము, కసాబీసా దంచిన మిరియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ, అట్లానే ఆ నేతిలో మనం ఒక గుప్పెడు జీడిపప్పు దోరగా వేపేసుకొని ఈ ఉడకపెట్టుకున్న పెసర పొంగలి అన్నము అది పక్కకు పెట్టుకుంటాం కదా, ఆ అన్నంలో ఈ తాలింపు వేసేయడమే. కమ్మగా పొట్టు పెసరపప్పు పొంగలి రెడీ అయిపోతుంది. ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి. పొట్టు పెసరపప్పుతో పొంగలి చేయండి, రుచిగా ఉంటుంది.